అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శివపార్వతుల కళ్యాణం గురించి తెలుసుకుందాం. పౌరాణిక విశ్వాసాల ప్రకారం పార్వతీదేవి హిమవంతుడు మరియు మైనవతిల కుమార్తె. పార్వతీదేవి ఎల్లప్పుడూ శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. అయితే శివుడిని పొందటం అంత సులభం కాదు. ఇందుకోసం తల్లి పార్వతీదేవి కఠినమైన తపస్సు ప్రారంభించింది. పార్వతి తపస్సు వల్ల 3 లోకాలను కూడా అలజడి రేగింది. పెద్ద పర్వతాలు కూడా కంపించాయి. దేవదేవుడైన శివుడు లయకారుడు. 3 లోకాలలో గొప్ప తపస్విగా కూడా వర్ణింపబడ్డాడు. శివుడిని భర్తగా పొందాలని భావించిన పార్వతి కఠోర తపస్సు చేసి వివాహం చేసుకుంది. ఆది దంపతులుగా పూజలను అందుకుంటున్నారు. పార్వతీదేవి పరమశివుడిని భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది. పూర్వజన్మలో పార్వతీదేవి సతీదేవి అని చెబుతారు. పురాణాల్లో శివుడు పార్వతీదేవి వివాహం గురించి ప్రస్తావన ఉంది. మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణం జరిగిందని ఒక కథనంలో చెబుతారు. శివపార్వతి వివాహానికి సంబంధించిన ఒక విశిష్టమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు భర్తగా పొందాలని భావించిన పార్వతి కఠోర తపస్సు చేసింది. ఇది చూసిన పరమశివుడు కూడా పార్వతీ తల్లి తపస్సుకు సంతోషించి ఆమెకు ప్రత్యక్షమై యువరాజును వివాహం చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ పార్వతి స్పష్టంగా నిరాకరించింది. తన మనసులో శివుడిని భర్తగా భావించానని, అందుకే వేరొకరితో పెళ్లి చేసుకోవడం కుదరదని పార్వతీదేవి తెలిపింది. పార్వతికి తనపై ఉన్న ప్రేమను చూసి శివయ్య హృదయం ద్రవించింది. ఆ తరువాత అతను పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. ఆపై అద్వితీయమైన ఊరేగింపుతో కళ్యాణానికి వచ్చిన శివయ్య. ఒక పౌరాణిక కథనం ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చినప్పుడు శివుడు తనతో పాటు భూతగణాలతో ఊరేగుతూ వచ్చాడు. ఈ వివాహానికి వచ్చిన అతిథులే శివుడిని అలంకరించారు. వివాహానికి శివుడు అస్థికలను ధరించి తన పరిచారకులైన భూతగణాలతో పెళ్లికి ఊరేగింపుగా వచ్చాడు. అటువంటి విశిష్టమైన ఊరేగింపును చూసి అందరూ భయపడ్డారు మరియు ఆశ్చర్యపోయారు. పెళ్లికి నిరాకరించిన రాణి మైనావతి. పార్వతి తల్లి మైనావతి శివుడిని చూసి తన కుమార్తెను అతడికి ఇచ్చి వివాహం చేయడానికి నిరాకరించింది. అప్పుడు పార్వతీదేవి శివుడిని ప్రార్థించి వివాహ ఆచారాల ప్రకారం సిద్ధమై పెళ్లి పందిరికి రావాలని కోరింది. తల్లి పార్వతి అభ్యర్థనను అంగీకరించిన శివుడు వరుడి వేషంలో వచ్చాడు. శివుడు వరుడిగా సిద్ధమైనప్పుడు అతని దివ్య రూపాన్ని అందచందాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాణి మైనావతి కూడా వివాహానికి అంగీకరించింది. పార్వతీదేవి తండ్రి అయిన హిమవంతుడు వారికి సంబంధించిన బంధు పరివారం అంతా పిలుచుకున్నాడు. అనంతరం శివుని కళ్యాణం అంటే భూతగణాలు, నదులు, సముద్రాలు, పర్వతాలు, మునులు, భూమి మీద ఉన్న ప్రతి ప్రాణితో పాటు రాజర్షులు, బ్రహ్మర్షులు, గంధర్వులు, దేవతలందరూ, విశ్వసృష్టి అయిన బ్రహ్మ మరియు శ్రీ మహావిష్ణువు వివాహ అతిథులందరి సమక్షంలో శివపార్వతుల కళ్యాణం వివాహతంతు పూర్తయింది. ఒకరికొకరు ప్రేమగా శివుడు మరియు పార్వతీదేవి దంపతుల వివాహం ఒకరికొకరు సమానమైన ప్రేమలో మునిగిపోవటం వల్ల వీరిద్దరూ అర్ధనాదీశ్వరులుగా పిలువబడ్డారు. వీరిద్దరికీ అతీంద్రియ శక్తులు ఉన్నాయి. అయితే ఇవి ఉన్నప్పటికీ వీరు ఒకరికొకరు సహకరించుకునేవారు. వీరిద్దరూ ఒకరి ప్రశ్నలకు ఒకరు సమాధానాలు చెప్పుకునేవారు. వీరి రహస్యాలను కఠినమైన కథనాలతో చెప్పేవారు. శివుడు ఒక యోగి మరియు సన్యాసి. అతను ఎల్లప్పుడూ సమాధి వద్దే ఉండేవాడు. అక్కడే ధ్యానం చేసేవాడు. కానీ పార్వతీదేవి మాత్రం ఇంటి వద్దే హాయిగా ఉండేది. ఎంత దూరంగా ఉన్నా వీరిద్దరి మధ్య ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే విజయవంతమైన వివాహ జీవితానికి ఈ జంట మంచి ఉదాహరణగా నిలిచిపోయింది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. దయచేసి మా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నలుగురికి తెలియచేయవలసిందిగా ప్రార్థన. ధన్యవాదములు.